వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ పైనే ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ కప్ కూడా గెలిచి అంతర్జాతీయ క్రికెట్లో తన ఆధిపత్యానికి మరోసారి తెరలేపింది. ఇప్పటికే టీ20 ప్రపంచ ఛాంపియన్గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు అంతర్జాతీయ క్రికెట్లో తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించి ఈసారి కూడా టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. మరోపక్క చాలా కాలంగా అగ్రశ్రేణి జట్టుగా వెలుగొందిన ఇంగ్లాండ్ జట్టు కాస్త ప్రస్తుతం అధమ స్థానానికి చేరుకుంటోంది. అదే సమయంలో చిన్న జట్టుగా ముద్రపడిపోయిన వెస్టిండీస్ జట్టు తిరిగి అగ్రస్థానం వైపుగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో వరుసగా 2 టీ20 మ్యాచ్ల్లో గెలిచి వెస్టిండీస్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు ఛాంపియన్లుగా వెలిగిన ఇంగ్లాండ్ జట్టు వరుస ఓటములతో అప్రతిష్ట పాలవుతోంది. ఇంగ్లాండ్తో జరిగిన 2 టీ20లో వెస్టిండీస్ ఆటగాళ్లు అదరగొట్టారు. బ్రాండన్ కింగ్ కేవలం 52 బంతుల్లో 82 పరుగులు, పావెల్ 28 బంతుల్లో 52 పరుగులు చేసి విండీస్ పవర్ హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించారు. దీంతో వెస్టిండీస్ 176 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టును అడ్డుకుంటూ అల్జరీ జోసెఫ్, అకిల్ హుస్సేన్, జాసన్ హోల్డర్ తమ సత్తా చాటారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 166 పరుగుల వద్దే ఆగిపోయింది. అలా విండీస్ వరుసగా 2వ మ్యాచ్ను కైవసం చేసుకుంది. త్వరలో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు ఈ స్థాయిలో చెలరేగి ఆడడం శుభ పరిణామం. పైగా ఈసారి జరిగే టీ20 ప్రపంచ కప్ వారి సొంత గడ్డపై జరుగుతుండడం వారికి సానుకూల అంశం. కాబట్టి వెస్టిండీస్ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా ప్రత్యర్థులు బోల్తా పడినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.